నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ మనకి వానాకాలంలో జలుబులు, దగ్గు ఇలాంటివి ఏమీ రాకుండా ఈ ఒక్క కారప్పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది కాకుండా మనం చట్నీతో కారప్పొడి వేసుకొని నంచుకొని తింటాం కదండి. అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఆ పొడి వేసుకొని. ఈ పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. నేను చాలా ఈజీగా తయారు చేయటం చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనం 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలి. 1 స్పూను నూనె వేసుకొని ధనియాలన్నీ చక్కగా వేయించుకోవాలి. ధనియాలు ఒక సువాసన అనేది వస్తుందండి. ఆ సువాసన వచ్చేంత వరకు మనము కొంచెం కలర్ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత మనము దింపేసుకోవచ్చు. ధనియాల గురించి చెప్పాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ధనియాల వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. ఇది మనకి ఒక స్పూను మనకి గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని తాగితే చాలా వరకు తగ్గిపోతుంది. అలాంటిది కాకుండా మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుందండి. ధనియాల వల్ల మధుమేహం కూడా తగ్గుతుంది. అలానే జీలకర్ర వల్ల మనకి గ్యాస్ సమస్య, కడుపుబ్బరం అలాంటివన్నీ తగ్గిపోతాయి. జీలకర్ర కూడా మనకి చాలా రోగాలకి చెక్ పెడుతుంది. అవి రెండు చక్కగా సువాసన వచ్చేంత వరకు వేసుకొని పక్కకి దించేసుకోవాలి. తర్వాత వేసేది మనము తర్వాత వేసే ఇంగ్రీడియంట్ శనగపప్పు అండి. శనగపప్పు మనకి నోటికి రుచికి చాలా బాగా బాగుంటుందండి. నోటికి ఒక స్పూను మనం వేసుకొని ఉంటే చాలా రుచికి కూడా బాగుంటుంది. శనగపప్పు కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. మనకి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా కొంచెం కలర్ మారి తర్వాత తీసేసి దింపేసుకోవాలి. తర్వాత మనం వేసే ఇంగ్రీడియంట్ మినప్పప్పు అండి. దీంట్లో మినప్పప్పు అనేది మనం పొట్టు మినప్పప్పే తీసుకోవాలి. పొట్టు మినప్పప్పు, చాయ్ మినప్పప్పు తీసుకోకూడదండి. దీంట్లో పొట్టు మినప్పప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు మినప్పప్పు మనకి బలం కూడా. ఆ పొట్టు మినప్పప్పు నుంచి పొట్టు తీసేసి వాడితే మనకు అంత బలం ఉండదు. అందుకని నేను పొట్టు మినప్పప్పే యూస్ చేస్తాను. మనకి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. కరివేపాకు ముందు రోజే మనం శుభ్రం చేసుకొని తడి తుడిచేసేటట్టు ఆరపెట్టుకోవాలి. సో ముందు రోజు మనం రెండో రోజు కారప్పొడి చేస్తామనగా ముందు రోజు మనం ఆరబెట్టేసేసుకుంటే శుభ్రంగా ఆరిపోతాయి. కరివేపాకు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది దీని తర్వాత వస్తుంది. దీన్ని చక్కగా చేసేసుకొని ఇలా పొడి వేస్తే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని కొంచెం చింతపండు వేసి పక్కకి దింపేసుకోవాలి. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, మునగాకు. మనం మునగాకుని శుభ్రం చేసుకొని ఒక ముందు రోజే మనకి తడి ఆరిపోయేంత వరకు పెట్టుకొని అది కూడా వేయించుకోవాలి. మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మునగాకు మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. మనకి నొప్పులు, బాధలు అలాంటివన్నీ తగ్గిస్తుందండి మునగాకు. మనకి చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఆయుర్వేదంలో మునగాకుని చాలా స్పెషల్గా చెప్తారండి. అలాంటి మునగాకు మనకి ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. మనకి నలతగా ఉంది అనిపించేటట్టు లేకుండా చేస్తుంది. ఈ కారప్పొడి అనేది మనకి అన్నంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే టిఫిన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తము ఒక మిక్సీ వేసేసుకొని
ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మొత్తము కలిపేసేసుకోవాలండి. విడివిడిగా వేయించుకొని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మొత్తం కలుపుతున్నాను. ఇది ఇలాంటి కారప్పొడి మీరు కూడా చేసుకుంటారా? మొట్టమొదటిసారి చూసారా? కామెంట్ చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్